సినిమా బాక్స్ ఆఫీస్ నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామాలో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు హోమ్లీ రోల్స్ చేసిన ఐశ్వర్య ఇందులో బాలయ్యకు ధీటుగా పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ లేడీ విలన్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో నందమూరి హీరో బాలకృష్ణ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఈ నెక్స్ట్ సినిమాకైతే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం కూడా తెలిసిందే. ప్రత్యేకించి ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు టీడీపీ నేతగా, మరోవైపు బిజినెస్ మ్యాన్గా, ఆసుపత్రుల అధిపతిగా కొనసాగుతున్న నందమూరి బాలయ్య మరోవైపు సినిమా రంగంలో కూడా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమాపై భారీ హైప్ నెలకొంది. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉండబోతుందని పేర్కొంటున్న క్రమంలోనే మరొక సినిమా సంబంధించి అయితే ఒక తాజా అప్డేట్ రావడం జరిగింది. ఈ సినిమాలో విలన్గా అచ్చ తెలుగు అమ్మాయిని ఎంపిక చేసినట్టుగా భావిస్తున్నారు. కొరటాల శివ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపి ఒక వైవిధ్యంగా ఉండాలనే క్రమంలోనే ఈ సినిమాలో విలన్గా ఐశ్వర్య రాజేష్ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఐశ్వర్య రాజేష్ సినిమా వెంకటేష్ సరసన రావడం జరిగింది. అది మన సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో 300 కోట్ల రూపాయల క్లబ్లో కూడా చేరిన క్రమంలోనే ఐశ్వర్య రాజేష్పై ఆసక్తి నెలకొంది. దీంతో కొరటాల శివ కూడా ప్రస్తుతం తెలుగు టాలీవుడ్లో అయితే ఎక్కువ శాతం అటు ముంబై కావచ్చు, కన్నడ, తమిళ్, మలయాళం నుంచి కూడా ఎక్కువగా ఇటు ఉత్తర ఇండియా నుంచి కూడా హీరోయిన్లు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే తెలుగు కుటుంబాలకు చెందిన ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డప్పటికి కూడా వాళ్ళ ఫాదర్ రాజేష్ కూడా ఒకప్పుడు తెలుగు హీరోగా అందరికీ సుపరిచితులైన నేపథ్యంలోనే మన సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక సినిమాలో అనిల్ రావుపూడి డైరెక్టర్ అయితే ఎంపిక చేయడం జరిగింది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకోవడం జరిగింది. దీంతో ఐశ్వర్య రాజేష్ను లేడీ విలన్గా బాలయ్య సినిమాలో ఫోకస్ చేయడం ద్వారా ఒక మరో హిట్ అందుకోవాలనే ఒక మంచి పకడ్బందీ ప్రణాళికతో కొరటాల శివ ముందుకు సాగుతుండగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా పురోగతిలో ఉన్నాయని అయితే ఆ సినిమా మేకర్స్ అయితే ప్రకటించారు. భారీ యాక్షన్ సినిమాగా ఈ సినిమా ఉండబోతుందని కూడా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలోనే పవర్ఫుల్ మాస్ కథతో డైరెక్టర్ కథను కూడా సిద్ధం చేయడం కూడా ఇక్కడ గమనార్హం. గతంలో సాంప్రదాయ కావచ్చు, కుటుంబపరమైన కథా చిత్రాలతో కూడా ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఆమె విలన్ పాత్రలో, అంటే యాక్షన్ థ్రిల్లర్ వంటి పాత్రలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కుటుంబ సాంప్రదాయ పద్ధతిలో కనిపించే ఐశ్వర్య రాజేష్ను విలన్ పాత్రలో చూడడం అంటే ఒక విధంగా ఒక కొత్త రకంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. దీనివల్ల ఒక మంచి మైలేజ్ కూడా వస్తుందని తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా మెప్పించవచ్చని కొరటాల శివ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా గతంలో కన్నా భిన్నంగా ఐశ్వర్య రాజేష్కు ఈ బాలయ్య సరసన విలన్ పాత్ర మాత్రం నెగిటివ్ షేడ్స్తో ఉంటుందని కూడా మేకర్స్ ప్రకటించడం అయితే జరిగింది. ఈ నెగిటివ్ షేడ్స్ వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందనేది లోతుగా చర్చించి వాళ్ళ బలమైన పిక్చరైజేషన్తో ఫోకస్ చేయాలనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా తమిళ్లో ఇప్పటికే ఐశ్వర్య రాజేష్కు బలమైన స్టార్డమ్ కూడా ఉంది. మరోవైపు తెలుగు అమ్మాయి కావడంతో తెలుగులో కూడా ఒక భారీ పాజిటివిటీ కూడా ఉన్న నేపథ్యంలోనే అచ్చ తెలుగు అమ్మాయి కావడంతో మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని అయితే
డైరెక్టర్ అయితే గొప్ప హోప్స్ అయితే పెట్టుకున్నాడు. ఇప్పటికే ఆమె అటు ఓటీటీలో కావచ్చు, మరోవైపు వెండితెరలో కూడా మెర్సీ దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఆ సక్సెస్ రేట్లో ఆమె ఎంతో ముందు కూడా ఉన్న నేపథ్యంలోనే ఇటీవల కూడా ఒక వెబ్ సిరీస్ ఇసుకపట్నం అనే ఒక వెబ్ సిరీస్లో కూడా నటించి మెప్పించింది. ఇసుకపట్నం కూడా హిట్ అయిన నేపథ్యంలోనే బాలయ్య సరసన నటించే అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నట్టు ఐశ్వర్య రాజేష్ పేర్కొనడం జరిగింది. వాస్తవానికి ఆమె తన తండ్రి మృతి అయిన అనంతరం తమిళ్ సినీ ఇండస్ట్రీలో అయితే స్థిరపడడం జరిగింది. కానీ తన తల్లితో ఎప్పుడు కూడా నాకు తెలుగులో నటించాలని ఉందని అనేక సార్లు తన అభిప్రాయాన్ని అభిలాషని అయితే వ్యక్తం చేసినప్పటికీ చివరికి అనిల్ రావుపూడి డైరెక్టర్ రూపంలో మన సంక్రాంతి సినిమా ద్వారా వెంకటేష్ సరసన నటించే అవకాశం లభించడమే కాకుండా ఆ సినిమాలో తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఐశ్వర్య రాజేష్. దీంతో మళ్ళీ మరొక అగ్ర సినీ హీరో టాలీవుడ్ను వెళ్తున్న వారిలో ఒకరైన నందమూరి బాలకృష్ణ సరసన మళ్ళీ ఆమె విలన్ రూపంలో ఛాన్స్ కొట్టేయడంతో మళ్ళీ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు.